గోగౌరవ దినోత్సవం సందర్భంగా విజయవాడలో గోసేవకులు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వేలాది గోవులను వధశాలల్లో వధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ గోమాత రక్షణకు సమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి విరాళాలు స్వీకరించకుండా స్వంత నిధులతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు గోమాతలను సంరక్షించుకోవాలని, అనారోగ్యంతో ఉన్న గోవుల సమాచారాన్ని తమ కార్యాలయానికి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. గోరక్షణపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టున్నట్లు వెల్లడించారు. कि सभी इस गो सम्मान आह्वान अभियान से जुड़े और ज़्यादा से ज़्यादा संख्या में 27 अप्रैल को विनंती पत्र देने के लिए अपने अपने मंडलम में पहुँचे और ज़्यादा से ज़्यादा संख्या में गो सम्मान आह्वान अभियान से जुड़े। जय श्री कृष्ण, राधे राधे। గోమాత గురించి ఇవాళ గోమాత పరిస్థితి ఎలా ఉంది మనం చూస్తున్నాం. ముందు మీకు ఈ అభియాన్ గురించి చెప్తాను. దీని పేరు వచ్చేసి గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్. దీంట్లో ఏంటంటేనండి, గోమాతకి కావాల్సిన సేవ, సురక్ష, సమ్మానం ఈ మూడు గోమాతకి అందాలి. ఎందుకంటేనండి, మన సనాతన ధర్మంలో గోమాత మనిషి పుట్టినప్పటి నుంచి కాలం చేసే వరకు, దాని తర్వాత తర్పణ సంస్కారం కూడా చేస్తాం కదా, అది కూడా ఆవు పాలు ఉంటేనే సాధ్యమైంది, లేకపోతే అది పరిపూర్ణంగా అవ్వదు. సో మన సనాతన ధర్మానికి మూలమైన గోమాత ఇవాళ రోడ్ల మీద తిరుగుతుంది. మనం పొద్దునే లెగవక ముందే 88,000 పైన గో వంశుల్ని స్లాటర్ హౌస్లో కట్ చేసేస్తాం. మరి ఇవాళ హిందువులందరూ ఏమైపోయాం? మనకు ఒక దారి లేదు, ఒక దిక్కు లేదు, ఏమీ లేదు, బతుకుతున్నాం. వాస్తవంగా చెప్పాలంటే టైం టేబుల్ లేకుండా, ఏమి లేకుండా ఇష్టం వచ్చినప్పుడు తినటం, చేయటం, ఆ బుద్ధి మనది ఎందుకు మారిపోయింది? ఒకప్పుడు భారతదేశంలో అందరూ ఎలా ఉండేవాళ్ళు? జ్ఞాన్ కా భండార్ థా భారత్.